అట్లయితే ఇప్పుడు ఆదాయం ఉట్టి పన్నుల ఆదాయమే 43 లక్షల కోట్లు. ఆషమాషి కాదు కదా, ఇది చాలా గొప్ప ఎదుగుదల కదా. అంటే కాంగ్రెస్ చేసే విమర్శ ఎన్డీఏతర రాష్ట్రాలకు ఒక రకంగా, లేదంటే ఎన్డీఏ పాలిత ప్రాంతాలకు ఒక రకంగా ఉంది అని. బొందాలకి ఎంతసేపటికి కూడా అంటే ఒకట్లేండి, ప్రతిపక్షం నాకు విమర్శించకపోతే బాగోదు, ప్రతిపక్షం సమర్థించినప్పుడు మనం చూడలేదు కదా. కామన్ గా ఎట్లా ఉంటదంటే, మోడీ వచ్చిన తర్వాత సిస్టమ్ పెట్టేసింది. ఇదివరకు కాంగ్రెస్ టైంలో అట్లాగే ఉండేది, వాళ్ళ పాలిత రాష్ట్రాలకు ఒక రకం, వీళ్ళకి. కానీ మోడీ వచ్చాక తీసుకొచ్చిన సిస్టమ్ జనాభా ప్రాతిపదికన, అన్ని రాష్ట్రాలకు ఒక రకం రాదు, జనాభా ప్రాతిపదికన ఇస్తారు. ఆ రాష్ట్రానికి ఉన్న జనాభా ప్రాతిపదికన ఆ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. రెండవది ఏంటంటే, ఈశాన్య రాష్ట్రాలు, బాగా వెనుకబడిన రాష్ట్రాలకి ఎక్కువ బడ్జెట్ ఇస్తాడు అతను, అది తమ పాలితం లేకపోయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్, ఇదివరకు బీహార్లో అప్పుడు నితీష్ కుమార్ బీజేపీతో విభేదించి లాలు వాళ్ళతో జత కట్టాడు, తేజస్వి యాదవ్తో కలిసి. అప్పుడు కూడా బడ్జెట్ ఏం తగ్గించలేదు బీహార్కి, ఖచ్చితంగానే ఇచ్చారు. ఒరిస్సా నవీన్ పట్నాయక్ బీజేపీకి వ్యతిరేకం, అయినా కూడా ఇచ్చారు. ఇప్పుడైనా ఈశాన్య రాష్ట్రాల్లో వీళ్ళ పరిపాలన లేని చోటకు కూడా ఇచ్చారు. బేసిక్గా ఇక్కడ వీళ్ళు చూసేది ఈశాన్య రాష్ట్రాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, సేమ్ టైం దేశం మొత్తాన్ని. ఇప్పుడు ఆ రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజి, రోడ్లు, హైవేలు ఒకదానికొకటి అనుసంధానం. మోడీ వచ్చాక పోర్టులు ఒకదానికొకటి అనుసంధానం.